వనపర్తి జిల్లా శ్రీరంగపూర్లో థమ్సప్ బాటిల్లో బల్లి బయటపడింది. అది చూసిన వినియోగదారుడు షాక్ తిన్నాడు. శ్రీరంగపూర్లో వెంకటయ్య అనే వ్యక్తి స్థానికంగా ఒక చిన్న కిరాణా షాప్ నడుపుతున్నాడు. రోజులాగే డీలర్ దగ్గర నుంచి థమ్సప్ కొనుగోలు చేశాడు. అయితే కస్టమర్కు విక్రయించే క్రమంలో థమ్సప్ బాటిల్ లోపల బల్లి చనిపోయి ఉండటాన్ని గుర్తించాడు. అక్కడ నుంచి పెబ్బేర్లోని థమ్సప్ డీలర్ దగ్గరకు తీసుకెళ్లగా తనకేమీ తెలియదన్నాడు. ప్రజల ప్రాణాలతో చెలకటమాడుతున్న కోకోకోలా కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇది మూసుకోవాలి, మూత గ్యాప్ ఉంది, గ్యాప్ ఉంది. కరెక్ట్ లీకేజ్ బాటిల్ ఉంటాయి కదా, అది కవర్ ఉంటుంది. రైట్, మనం చూస్తున్నాం థమ్సప్ బాటిల్లో బల్లి చనిపోయి ఉండటాన్ని. ఒక సీల్ తీయని బాటిల్లోనే మనం చూస్తున్నాం. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా వరకు కనిపించినప్పటికీ కూడా చాలా సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఈ తాజా సంఘటన వాటన్నిటిని మరోసారి ప్రూవ్ చేసినట్లయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ చారి అందిస్తారు. చారి, చెప్పండి, మనం చూస్తున్నాం సీల్ తీయని థమ్సప్ బాటిల్లో బల్లి పడి ఉండటాన్ని. సో ఈ నేపథ్యంలో ఒక బల్లి నిజంగా విషం థమ్సప్లో ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రోడక్ట్స్లో వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి కూడా మనకు తెలియదు బేసిక్గా. బట్ ఏంటి సిచ్యువేషన్, స్థానికులు వినియోగదారులు ఏమంటున్నారు? ప్రతిభ, ఒక కిరాణా షాప్ లో ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక వినియోగదారుడికి థమ్సప్ తీసుకున్న తర్వాత అక్కడ బల్లి కనిపించేందుకు ఒకసారి అవాక్కయ్యారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే బల్లిలు అధికంగా మామూలు చిన్నపాటి పాము పిల్ల కూడా వచ్చిన సంఘటనలు థమ్సప్ బాటిల్లో చోటు చేసుకున్నాయి. అయితే థమ్సప్ బాటిల్లోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ఒక బల్లి కూడా కనిపించడం స్థానికుల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతా ఉంది. అయితే ఒక్కసారిగా ఓపెన్ చేయని బాటిల్లో, థమ్సప్ బాటిల్లో ఈ బల్లి కనిపించడం తీవ్ర కలకలం లేపింది. స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము ఈ కిరాణా షాప్ లో వెళ్ళి తీసుకున్న తర్వాత చూసిన తర్వాత తాగేందుకు మరికొంచెం సిద్ధమవుతున్న నేపథ్యంలో కనిపించేందుకు ఒక వారు తీవ్ర ఆందోళన గురైతే వ్యక్తం చేస్తున్నారు. ఈ పదంలో అది వినియోగదారులు కానీ వీరు అది థమ్సప్ అమ్మేవారు కూడా వీళ్ళు అలాంటి పరీక్షలు చేయకుండా నేరుగా వినియోగదారులకు అందించడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. థమ్సప్ ఇప్పటికే విషపూరితంగా మారుతున్న నేపథ్యంలో ఇదొక సంఘటన కూడా తీవ్ర కలకలం చెప్తుందని చెప్పొచ్చు. ప్రతిభ. రైట్ నరేంద్రచారి, థ్యాంక్ యూ. థమ్సప్ లో బల్లి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖచ్చితంగా ఈ కోకోకోలా కంపెనీల మీద, కూల్ డ్రింక్స్ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల జీవితాలతో చెలగాట మాడకుండా ఈ కంపెనీలను మూసేయాలని, కేసులు నమోదు చేయాలని